దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చి 27వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుండి 39 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని పక్షవాయత కలిగిన వానితో చెప్పాడు. అవును, యేసు ప్రభువారు ఆ సమయంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చుట్టూ ఉన్నారు. వారికి ఒక నమ్మకం ఏమిటంటే, పక్షవాతం కలిగిన వ్యక్తికి ఈ పక్షవాతం ఎందుకు వచ్చింది అంటే పాపం వలన. అయితే పాపాలు క్షమించే అధికారం కేవలం దేవుడికే ఉంటది అనుకున్నారు. ఆ దేవుడు మరి యేసు ప్రభువారని వాళ్ళకి తెలియజేయటం కోసం యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి. అవును, యేసు ప్రభువారు పాపాలు క్షమించుటకును తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి తానే దేవుడని, నేనే మార్గం, సత్యం, జీవమని మరి తెలియజేస్తున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇది దైవదోషణ అంటున్నారు. కానీ యేసు ప్రభువారు ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు. మరి మనము కూడా విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండటం అసాధ్యము, తన దగ్గరకు వచ్చు వారికి అనగా విశ్వాసంతో వచ్చు వారికి ప్రతిఫలము దయచేస్తాడని మనం నమ్మవలెను. అవునండి, మన పాపాన్ని క్షమించటికే యేసు ప్రభువారు ఈ లోకంలో మరణించాడు. పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువ మీద మోసాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, మన పాపములు ఆయన మ్రాను మీద మోసాడు. అయితే ఒకవేళ ఏదైనా అనారోగ్యం గాని, ఏదైనా బలహీనత గాని మన పాపములు వస్తే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. అయితే ఒప్పుకోవటం మాత్రమే కాదు, మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అంటే మానుకోవాలి. అప్పుడు దేవుడు కనికరం వస్తుందండి. అవును, మనం పాపంలోనే చనిపోకుండా మన పాపాలను మనం ఒప్పుకుందాం. అది ఏదైనా సరే, మరి చూపుల ద్వారా, తలంపుల ద్వారా కానీ ఏ విధమైన సరే, మరి పాపము అంటే దేవునికి ఆజ్ఞ మేరటం, ఆజ్ఞ అతిక్రమమే పాపమని 1 యోహాను రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. కనుక ఆజ్ఞను, అది ఏది చిన్నదైనా పెద్దదైనా, అది మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం వర్ధిల్లుతాం, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఈ దినము ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అంటే 30వ వచనము, మరి యేసు ప్రభువారు ఈ విధంగా మరి తెలియజేసిన తర్వాత ఆయన సుంకర్లతో, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్న సమయంలో మరి అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు ఏమంటున్నారంటే, పాపులతో, సుంకర్లతో కలిసి మీరు భోజనం చేస్తున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కున్నారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మనం పరిశుద్ధులము, పాపులతో కలవటం ఏంటి అంటే భేదాభిప్రాయాలు లేవండి. యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, వైద్యుడు రోగం కలిగిన వ్యక్తికి, రోగంతో ఉన్న వ్యక్తికి వైద్యుడు అవసరం. నీతిమంతులు నేను పిలవ రాలేదు, మీరు మంచి వాళ్ళు అనుకుంటే నేను పిలవ రాలేదు, కానీ మారు మనసు పొందుటికే నేను పాపుల్ని పిలవచ్చుతనని లూకా సువార్త 5వ అధ్యాయం 32లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనము మరి సనగకూడదు. ఏంటంటే వారితో వీరితో ఉన్నప్పుడు చాలా మంది సనుక్కుంటారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనములో ఆహారం కొరకు సనిగారు, కానీ దేవుడు మరి వారికి ఆహారము ఇచ్చాడు. దయచేసి మనము సనక్కుండా, గొనక్కుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ ఏమిటి అనగా 28వ వచనము, మరి అక్కడ సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మరి లేవీని పిలిచాడు. పిలిచి నువ్వు లేచి నన్ను వెంబడించు అని చెప్పాడండి. హల్లెలూయా. లేచి వెంబడించు. అవును, వెంబడించే భాగ్యము
చాలా మందికి దేవుడు మరి అవకాశం ఇస్తాడు, కానీ ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. లేవి మంచి ధనవంతుడు. సుంకపు మెట్టునద్ద కూర్చొని లేవి ధనాన్ని సంపాదిస్తున్న వ్యక్తిని చూసి, నువ్వు లేచి నన్ను వెంబడించమన్నప్పుడు సమస్తమును విడిచి, 28వ వచనము, మరి సమస్తమును విడిచి వెంబడించాడు. అవును, మనం కూడా మరి పాపం కానీ ఏదైనా సరే విడిచి వెంబడించాలి. ఎటువంటి పరిస్థితిలో, ఒకవేళ నీకు ధనంతో ఉన్నప్పుడు పిలవచ్చు. రూతు కూడా 1వ అధ్యాయం 16వ వచనంలో లేమిలో కూడా సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినప్పుడు దేవుడు మరి ఆ యొక్క లేవికి, అనగా మత్తయ్య గారికి, మరి దేవుడు మత్తయి సువార్త, లేవి అంటేనే మత్తయి సువార్తను కూడా రాసే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. నిన్ను పిలిచాడు అంటే నీకు ఒక ఉన్నతమైన స్థానమును, గొప్ప భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళేనండి, గుర్తుపెట్టుకోండి. అబ్రహాముని పిలిచాడు, గొప్ప వ్యక్తిగా చేశాడు. మోషేని పిలిచాడు, మరి గొప్ప నాయకుడు అయ్యాడు. నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీకు సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలంలో నీ కృపలో, నీ దయలో మాకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మా పాపాలు క్షమించేవాడిగా ఉన్నాం అయ్యా. మేము సనగకూడదని తెలియజేస్తున్నాం. మేము మిమ్మల్ని వెంబడించిన వాళ్ళని దీవిస్తానని చెప్తున్నాం ప్రభా. అలాగా మేము ఉండినట్లుగా నీ కృప అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.